దేని విద్యార్థుల తల్లులందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకానికి సంబంధించిన 2026 నుండి 27 లిస్టులు, ఆన్లైన్ స్టేటస్ చెక్ లింకులు అధికారికంగా ఓపెన్ అయిపోయాయి. ఈసారి చాలామందికి ఒక పెద్ద డౌట్ ఉంది. ఒకే ఇంట్లో 2 లేదా 3 పిల్లలు ఉంటే అందరికీ 15,000 రూపాయలు విడివిడిగా వస్తుందా? రాదా? అలాగే మీ అకౌంట్లోకి ఈ డబ్బులు పడాలంటే మీరు వెంటనే చెక్ చేసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఏంటి? మీ మొబైల్లోనే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేదంటే 15,000 మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ అందరికీ వచ్చే అతిపెద్ద డౌట్, ఒకే ఇంట్లో 2 లేదా 3 పిల్లలు ఉంటే అందరికీ ఇస్తారా? ఎస్, రూల్స్ ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి విడివిడిగా 15,000 చొప్పున అందిస్తారు. అంటే ఇంట్లో 2 పిల్లలు ఉంటే 30,000 వస్తాయి. దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు ఉన్న పేద కుటుంబాలకు చదువు భారం పూర్తిగా తగ్గుతుంది. ఈ 15,000 మీటర్లు అకౌంట్కి రావాలంటే ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టింది. అవేంటో జాగ్రత్తగా వినండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు నెలవారీ ఆదాయం 10,000 లోపు, పట్టణాల్లో ఉండే వాళ్లకు 12,000 లోపు ఉండాలి. కుటుంబంలో కనీసం ఒకరికైనా వాలిడ్గా ఉండే యాక్టివ్ వైట్ రైస్ కార్డ్ ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి లేదా 10 ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. ఇది చాలా ముఖ్యం అండి. మీ ఇంట్లో గత 6 నెలలుగా సగటు విద్యుత్ వినియోగం నెలకి 300 యూనిట్ల లోపు ఉండాలి. ఇంట్లో ఎవరి పేరిటైనా 4 వీలర్ కార్ ఉండకూడదు. టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లకు మినహాయింపు ఉంది. అలాగే ఇంట్లో ఎవరూ గవర్నమెంట్ ఉద్యోగి లేదా పెన్షనర్ అయి ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లు ఉండకూడదు. ఇప్పుడు మీ అప్లికేషన్ అప్రూవ్ అయిందో లేదో మీ మొబైల్లోనే కేవలం 2 నిమిషాల్లో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. స్టెప్ 1, మొదటగా అఫీషియల్ తల్లికి వందనం వెబ్సైట్ ఓపెన్ చేయండి. స్టెప్ 2, హోమ్ పేజీలో కనిపించే తల్లికి వందనం స్టేటస్ చెక్ 2026 లేదా బెనిఫిషరీ అవుట్రీచ్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. స్టెప్ 3, అక్కడ అకాడమిక్ ఇయర్ దగ్గర 2026 నుండి 27 సెలెక్ట్ చేసుకోండి. స్కీమ్ టైప్లో తల్లికి వందనం ఎంచుకోండి. స్టెప్ 4, ఇప్పుడు తల్లి లేదా కుటుంబ పెద్ద యొక్క 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 5, కింద ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టగానే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మీ అప్లికేషన్ పూర్తి వివరాలు, వాలిడేషన్ స్టేటస్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. మీ స్టేటస్ ఓపెన్ అయ్యాక అక్కడ టేబుల్లో ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్, ఎలక్ట్రిసిటీ యూసేజ్ వాటన్నిటి పక్కన ఎలిజిబుల్ అని గ్రీన్ కలర్లో వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వచ్చే విడతలో మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా కారణం వల్ల ఇనెలిజిబుల్ అని వస్తే కంగారు పడకండి. ఒకవేళ అది తప్పుగా పడితే మీరు వెంటనే మీ ఏరియా సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ లేదా మీ పిల్లలు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయులను కలిసి గ్రీవెన్స్ అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే మళ్లీ అర్హుల జాబితాలోకి మారుస్తారు. గవర్నమెంట్ ఈ డబ్బులను డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా తల్లుల బ్యాంక్ అకౌంట్లోకి పంపిస్తోంది. మధ్యవర్తులు ఎవరూ ఉండరు. కానీ మీ అకౌంట్లోకి సక్సెస్ఫుల్గా డబ్బులు పడాలంటే ఈ 3 విషయాలు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ యాక్టివ్గా లింక్ అయి ఉండాలి. మీ అకౌంట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సర్వర్తో మ్యాప్ అయి ఉండాలి. ఒకవేళ అవ్వకపోతే బ్యాంక్కి వెళ్లి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (EEPS) యాక్టివ్ చేయమని అడగండి. యాక్టివ్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉండాలి. కనీస లావాదేవీలు లేక యాక్టివ్ లేదా హోల్డ్లో ఉండకూడదు. చూశారుగా ఫ్రెండ్స్, ఇదండి తల్లికి వందనం పథకం 2026 నుండి 27కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి.